లేదా అక్క ఏమన్నా కదా పని అయిపోతుంది ఫీల్ అయ్యిందా? పక్క వాళ్ళకి చెప్పండి ఏం ఫీల్ అయ్యిందో. ఎందుకంటే నాకు ఈ వైబ్రేషన్స్ డివైన్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతుందండి నేను మీలో ఉన్నాను. ఒక మంచి ఖుషి, ఒక ఇది ఫీల్ అవుతుందండి. పక్క వాళ్ళకి చెప్పుకోండి కదా, ఏం ఫీల్ అయ్యింది చెప్పండి. మీరు మాల చేస్తున్నప్పుడు మీకు ఏం ఫీల్ అయ్యింది? ఒక సీక్రెట్ చెప్పాలా? చెప్పాలా ఒక సీక్రెట్? చెప్పనా? నిజంగా ఇది రోజు అభ్యాసం చేయండి. రోజు మీకు దేవి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇంకా ఎందుకని అంటే నిమిత్త ఆత్మని డైరెక్ట్ భగవంతుడి ద్వారా వచ్చిన నిమిత్తాత్మ, డైరెక్ట్ భగవంతుడి ద్వారా వచ్చిన నిమిత్తాత్మలోనే నేను గుణాలు చూడను, ప్రశ్నిస్తాను, ఫిర్యాదులు, అసంతుష్టత. అంటే భగవంతుడికి ఇక్కడికి వెళ్ళాలండి. మీకు ఇష్టం అని చెప్పేసి మీ అమ్మగారు ఆవిడ చేసినంత ప్రేమగా, ఆవిడ చేసినంత ఇష్టంగా, ఆవిడ చేసినంత డెడికేషన్తో, సమర్పణ భావంతో ఇంకేమైనా చేసి పెడతారా? ఆవిడ చేసి పెట్టిన దాంట్లోనే వంకలు పెడుతుంటారు. ఇంకెవరు చేసి పెడతారు మీకు? అప్పుడేమవుద్ది తెలుసా, వారికి మనం ఏవైతే ఫిర్యాదులు కానీ, లేకపోతే వారిలో ఉన్న వారి మీద మనకి కొన్ని ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే కనుక అవి చూస్తాం కదా, దీన్ని మనకి కల్పం మొత్తంకి లెక్క తయారవుతుంది. తెలుసా మీకు? కల్పం మొత్తంకి లెక్క తయారయ్యి కల్పం మొత్తము అంత మంచి ఆత్మలు బాబా మనకి అన్ని జన్మల్లో, అన్ని సంబంధాల్లో, రకరకాల సందర్భాల్లో ఇచ్చినా కూడా అప్పుడు కూడా ఆ ఆత్మతో మనం అసంతుష్టంగానే ఉంటాం. ఆ అసంతుష్టతని ఇంక ఎవరు కూడా తీర్చలేరు. ఇప్పుడే ఉన్నాము అంటే కల్పం మొత్తం ఆత్మతో అదే లెక్క తయారవుతుంది. మన అజ్ఞానంతో ఆత్మతో మనం అసంతుష్టంగా ఉన్నాం. మన అజ్ఞానంతో ఆత్మతో మనం ఫిర్యాదులు పెట్టుకుంటాం. వాస్తవానికి ఆయనకు తెలియకోకుండా సెలెక్ట్ చేసి పెట్టారా మన ఎదురుగా? లేదు కదా, ఆయనకు తెలిసే కదా, అన్ని నిండుగా ఉంటే కదా పంపించారు. సరే, సో రోజు ఏం చేద్దాం? ఒకసారి ఏం చేయాలి? ఒకసారి మాల వేయాలి. వేసి క్షమాపణ ఏమైనా ఉంటే అడగాలి, ధన్యవాదాలు ఉంటే ధన్యవాదాలు చెప్పాలి. చైతన్యదేవి మన ఎదురుగా ఉన్నది. మీకు చెప్పనా, లాస్ట్లో కనుక నిమిత్తకే సాక్షాత్కారం అయితే అప్పుడు మామూలుగా ఉండదన్నమాట. సంతోషం ఉండే వాళ్ళకి సంతోషం ఉంటుందన్నమాట. నిమిత్తకే, మా నిమిత్తకే నాకు దేవతగా సాక్షాత్కారమే, దేవతగా సాక్షాత్కారం. ఎవరైతే ఫిర్యాదులు, అసంతుష్టంగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారండి లాస్ట్లో సాక్షాత్కారమైనప్పుడు? నిమిత్తకే వెరీ గుడ్, బాగా చెప్తారండి. ఎవరు చెప్తారు? బాగా చెప్తున్నారా? అంటారు పశ్చాత్తాపడతాం. అయ్యో నా చుట్టూ తిరుగుతూ ఉన్నా నా నిమిత్తకేను నేను దేవతగా గుర్తించలేదు, ఎంత పొరపాటు చేస్తాను దేవుడా అంటామన్నమాట. ఎందుకు? ఆయనకి రహస్యం ఎప్పుడు చెప్పేశారు కదా, నీ దగ్గర నేను నా తరఫున పెట్టాను. భగవంతుడు తర్వాత ఎవరు ఉన్నారంటే తరఫున పెట్టడానికి దేవి దేవతలే కదా, చైతన్య దేవిని పెట్టారు. సరే, మరి మన చుట్టూ ఉండేవాళ్ళు దయ్యాలా? నిమిత్తకే మాత్రమే దేవత, మిగిలిన వాళ్ళంతా దయ్యాలా? కాదు కదా, వీళ్ళందరూ చైతన్య దేవి దేవతలే. నాకు ఒక విషయం చాలా నచ్చింది, చక్రధారి దీది అనమాట. మీరు ఉన్నారేమో కదా జ్ఞానరత్నమకి, అరకుబట్టిలో మీరు ఉంటారు, మీరు లేకపోతే ఇంకెట్లాగా మీరున్నారు, రాజేశ్వరి అక్కయ్య ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం చెప్పారంటే చక్రధారి దీది, ఆ రోజు నుంచి నాకు అది లోతుల్లో ఫీల్ అయ్యింది తెలుసా. అతనికి చాలా గద్గద్ అవుతున్నాను. దీది మా టీచర్ అక్కలందరినీ కూర్చోబెట్టేసేసి వచ్చేసి ఎంత బాగా అనమాట. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి జన్మలో ఆలయంలో ఏ దేవినైతే నేను దర్శించడానికి వెళ్ళానో, రచనకే ఏ దేవినైతే నేను దర్శించడానికి వెళ్ళానో ఆ దేవినే నా ఎదురుగా ఉన్నారు అని అక్కలందరికీ. ఆ దేవినే నా ఎదురుగా ఉన్నారు. నేను ప్రతి జన్మలో మీ చుట్టూ నేను తిరిగాను, ఆలయాల చుట్టూ తిరిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పూజ్య దేవీల మధ్యన నేను కూర్చున్నందుకు అని ఇలా అని చెప్పారు తెలుసా. అది నాకు లోపలికి ఎంత తెలియదంటే, ఇంకా అవును, అందరూ చైతన్య దేవి దేవతలే, అందరూ చైతన్య దేవి దేవతలే, ఒక్కరు ఏమి తక్కువ లేదు.
సో కాబట్టి ఇంకా దాంట్లో మన నిమిత్తక్క అయితే గ్రేడ్ పెద్దగా ఉంటారు కదా. అందుకని ఏం చేద్దాం, రోజుకి ఒకసారి నిమిత్తక్కకి మాల వేయాలి. ఒక రోజు గులాబీ వేయండి, ఒక రోజు మల్లెల మాల వేయండి. డైమండ్ ఏం కొనుక్కొచ్చి ఏమని చెప్పట్లేదు, డైమండ్ మాల వేయండి, డబ్బులే పెట్టలేదు. డైమండ్ లాగా జీవితం తయారు చేస్తున్నారు కదా. మనకు తెలియదు కానీ అనేక ఆపదల నుంచి, అనేక విఘ్నాల నుంచి, అనేక సమస్యల నుంచి కాపాడుతుంది వాళ్ళే మనల్ని, మన నిమిత్తం వాళ్ళే. ఎందుకంటే కరెక్ట్ టైంకి మనకి శ్రీమతం చెప్పి కంట్రోల్ చేస్తారు. మనం కనుక ఆ శ్రీమతాన్ని ఫాలో చేయకపోతే తప్పకుండా అది ఒక కర్మ తయారవుతుంది. తయారైన కర్మ మనకి ఒక విఘ్నం అవుతుంది, ఒక ఆపద అవుతుంది, ఒక సమస్య అవుతుంది, ఒక కర్మ లెక్క అవుతుంది, ఒక కర్మభోగం అవుతుంది. కానీ మనలో చాలా తెలివైన సర్వగుణ సంపన్నులు ఏం చేస్తారంటే, ఎక్కడ నిమిత్తక్కకి చెప్తానో అంటారని చెప్పేసేసి చేయాల్సిన కార్యం అంతా చేసేసి ప్రశాంతంగా వచ్చి అక్కయ్య గారు ఇది చేస్తాము అని చెప్తారు. అక్కయ్య గారు కూడా చేతులు ఎత్తేస్తారు, నాయన నాకు తెలియదు వీళ్ళు ఏదో చేసుకొని వచ్చారు, అక్కడికి సంబంధం లేదు ఆ విషయంలో. సో ఇలాంటి మనం వేయొద్దు. సర్వగుణ సంపన్న కదా. సర్వగుణ సంపన్న అంటే ఏంటి, ప్రతి కార్యంలో కూడా గుణ సంపన్నంగా చేయడం, అన్ని కర్మలు కూడా. సరే, ఇప్పుడు ఇంకొక చిన్నది మెడిటేషన్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళని, ఎందుకంటే ఎంతవరకైతే ఇంట్లో వాళ్ళలో మనము ఆ గుణాలను చూడలేదు అంతవరకు వాళ్ళకి మనకి మధ్యన కర్మబంధనం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం వాళ్ళని ఎప్పుడైతే నెగిటివ్ చూస్తూ ఉంటామో ఆ ప్రతి నెగిటివ్ వాళ్ళకి మనం ఒక రాయి విసిరినట్టు. ఈ లెక్కలన్నీ మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ చాలా కథ అవుతుంది, అంత ఈజీ కాదు. అందుకని ప్రతి ఒక్కరిలో మనం, సో మీ కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఏం చేస్తారు అంటే వీకెండ్స్ లో మాత్రము బాగా కలుసుకొని ఉంటారు అనమాట. మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటారు. ఏ లౌకిక వాళ్ళ జ్ఞానంలో లేకపోతే మన ఫ్యామిలీ కాదా వాళ్ళు? దీనికి నాకు రతన్ మోహన్ దాది ఒక మాట చెప్పాను. నేను బాబా మిలన్ అయిన తర్వాత, ఫస్ట్ బాబా మిలన్ అయిన తర్వాత దాది కుమారులందరినీ కలిసినప్పుడు పర్సనల్గా కలిసాను. ఇంట్లో చాలా బంధనం ఉంది, వాళ్ళెవరు జ్ఞానంలో లేరు, నేను ఒకదాన్నే ఉన్నాను, చాలా ఇబ్బంది అవుతుంది అని దాది అన్నారు. కిస్నే కహా జ్ఞానం మీద అయ్యే, జ్ఞానంలో వాళ్ళు లేరని ఎవరు చెప్పారు? ఆ ఇంట్లో మిమ్మల్ని బాగా పెట్టారు అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ జ్ఞాని ఆత్మలే. చెప్పకపోతారు, ఆ ఇంట్లో వాళ్ళందరూ జ్ఞాని ఆత్మలే, ఇది ఖచ్చితం. లేకుండా మిమ్మల్ని అక్కడ బాబా పెట్టలేదు, కాకపోతే మీ నెంబర్ ముందు తగిలింది. దీనికి ఇంకొకసారి ఇంకో మహారాతి ఏం క్లాస్ చేశారు అంటే, మనమంట కొంచెం ముద్దాత్మనమంట, అందుకని ముద్దుగా ముందు భగవంతుడు తీసుకొని కాస్త ముద్దునంతా కూడా షార్ప్ చేసి ఈ లోపల వాళ్ళ నెంబర్ పెడతారంట. ఎందుకంటే వాళ్ళు మనకంటే వేగంగా పరిగెత్తే వాళ్ళంట. అవునా లేదా? మనం చాలాసార్లు అంటే ఇంట్లో వాళ్ళని చూస్తే నిజము, మీరు ఇంట్లో వాళ్ళని గమనించండి కావాలంటే. మనకి మనం చూడగానే లోపల నుంచి అబ్బా వీళ్ళు జ్ఞానంలోకి వస్తే ఎంత నాకంటే చాలా బాగా చేస్తారు, వీళ్ళు నాకంటే చాలా బాగా చేస్తారు, నాకంటే చాలా బాగా చేస్తారు. మనకి ఎన్నిసార్లు అనిపించలేదు చెప్పండి? మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తే అనిపించిందా? మనం వద్దు కదా అని వద్దు, అందుకని ముందు షార్పు, ఆ తర్వాత వాళ్ళని లైన్లో వేస్తారు. సో మన ఇంట్లో వాళ్ళు ఎవరు జ్ఞానంలో ఉన్నా లేకపోయినా బాబా యొక్క ముద్దు పిల్లలు. వాళ్ళు తయారయ్యేదే ఉంది, తయారుగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఏ క్షణమైనా వాళ్ళ పంట పండేది ఉంది, మనకంటే కూడా లాస్ట్ సో ఫాస్ట్ అయ్యేది ఉంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని బాగా గమనిస్తున్నారు, గమనించి లోపల అంతా బాగా నింపుకున్నారు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి. మనకేమో ఒక్కొక్కటి మనకి చేయించడానికి మన నిమిత్తక్కకి గంటల క్లాస్ పట్టింది. అన్నయ్య ఇది తినకూడదు, అన్నయ్య ఇది తాగకూడదు, అన్నయ్య బయట తినకూడదు అనడానికి. వాళ్ళకి అవన్నీ అర్థమైపోయాయి కదా. ఇలా రేపు సాక్షాత్కారం అయితే ఇలాగ మొదలు పెట్టేస్తారు. అర్థమైందా? మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? జ్ఞాని ఆత్మలు, సర్వగుణ సంపన్ను. బట్టి మర్చిపోవద్దు. మన ఇంట్లో వాళ్ళు ఎవరు? ఇంకా వాళ్ళ మీద అలాగే ఇలాగే చూపేశారో, తక్కువగా చూసారో, ఆయన చాలా ఎక్కువగా చూస్తారు. అంటే ఆయన చూడలేదు, ధర్మరాజులో చూపిస్తారు. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, లౌకిక కుటుంబ సభ్యులని ఒకసారి గుర్తించుకొని జ్ఞానంలో ఉన్నా లేకపోయినా వాళ్ళలో ఒక్కొక్క సుగుణం చూస్తాం. ఓకే, ఒక్కొక్క సుగుణం చూస్తాం. బాబాకి చెప్తాం, బాబా ఈ ముద్దు బిడ్డలో
మీ ముద్దు బిడ్డలో ఈ సుగుణం ఉంది. మీ ఈ ముద్దు బిడ్డలో నా కొడుకు అని చెప్పకండి మళ్ళీ. నా కొడుకులో ఇది ఉంది తెలుసా బాబా మీకు అన్నట్టు. సరేనా? మీ ముద్దు బిడ్డలో, మీ ముద్దు బిడ్డ వాళ్ళు ఎవరైనా కానీ, మీ భాగస్వామి కానీ, మీ యుగలు కానీ, కొడుకు కానీ, మనుమడు కానీ, ఎవరైనా కానీ వరుసగా ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళండి. ఇంతమంది కలిసి మనము వాళ్ళ కోసం పంపిస్తున్నా, మనం చూస్తున్న ఆ సుగుణము ఈ క్షణం వాళ్ళకి తథాస్తు అయిపోతుంది. వాళ్ళకి ముందు చెప్తారు, మీరు బాబా యొక్క ముద్దు బిడ్డ. మీరు ఫిక్స్ చేసేయండి వాళ్ళని, మీరు బాబా ముద్దు బిడ్డ, మీలో ఇగో ఈ సుగుణం ఉంది బాబా. ఈ స్టెప్ 1 వాళ్ళని గుర్తెచ్చుకోండి. మీరు బాబా ముద్దు బిడ్డ అంతే. నేను ఫిక్స్ అయిపోయాను అంతే. ఫిక్స్ అయిపోండి. నెంబర్ 2, బాబా మీ ముద్దు బిడ్డలో మీరు ఈ సుగుణాన్ని నింపారు, నేను గమనించాను. అలా ఒకటి వాళ్ళందరి కోసం. ఒక్కొక్కరిలో చాలా ప్రేమగా చూడండి. ఎన్నెన్నో దివ్య గుణాలు ఉన్నాయి, సుగుణాలు ఉన్నాయి. స్ఫూర్తికంగా అభినందించండి.